వాళ్ళు ఇప్పుడు తను ఏమన్నదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అమ్మఒడి ఇచ్చారు, నాకు ఇల్లు ఇచ్చారు, అలాగే నాకు మా అత్తగారికి చేయూత ఇచ్చారు, అలాగే మా మామయ్య గారికి పెన్షన్ వస్తుందని చెప్పిందండి. ఒక మనిషి చెప్పుకోవడం కూడా, జరిగింది చెప్పుకోవడం కూడా నాయకులకి ఇష్టం లేదా కాదండి. అలాగా వాళ్ళకి ఏంటండి, తన మనసు చూసారా ఆ మాటల్లో చూడండి ఒకసారి. ఆ పిల్ల ఏదో ఎవరో చెప్పినవి కాదండి, తన మనసులో వచ్చిన మాటలు అవి ఆడుతుంది. తర్వాత తను కూడా ఆ మాటలు ఒక చిన్నపిల్ల, అంటే చిన్నపిల్లల తత్వం టైపు మాట్లాడుతుంది, చిన్నపిల్ల టైప్లో మాట్లాడుతుంది. తనకేంటంటే ఒక ఆనందం, ఏదో ఒకటి వచ్చింది, ఆ ఆనందంలో మాట్లాడిన మాటలకి వీళ్ళు ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టుగా ఏవో చేసి ఏయో పెట్టించి రకరకాలుగా ఆ పిల్లని హింసించి, ఈ కనీసం ఒక పిల్ల ఎంత ఎంత బాధపడి ఉంటుందండి. ఎన్ని విధాల తన బాధపడి ఉంటుంది. అలాగా ఏవో పెట్టించి ఆ పిల్లని హింసించి ఆత్మహత్య చేసుకునే అంత స్థాయికి తీసుకొచ్చిన ఈ పార్టీలు, ఈ సోషల్ మీడియాలు కూడా ఒక మంచి చేయడానికి ఆలోచించాలండి. రకరకాల ఇది చేసి అలాంటి మనిషిని ఇది చేస్తే ఒక చిన్నపిల్ల తత్వం ఉన్న వాళ్ళు ఏంటవుతారండి పిల్లలు. తను ఏమైనా వయసు అయిపోయిందా? చిన్నపిల్ల ఒకటి చదువుకుంది, ఆ అమ్మాయి ఏదో చేసుకొని ఒక టీచర్గా చేయాలనుకున్నది. తను అలాంటి విమర్శించి సోషల్ మీడియా అనేది, తెలుగుదేశం మీడియా, ఈ జనసేన మీడియాలు ఇవన్నీ ఏంటంటే ఎవరిని ఎవరైనా చేసుకుంటే వీళ్ళు ఏదో పెట్టడం, వాళ్ళు ఏదో లేనిపోని టీట్లు పెట్టేసి పాడు చేసేయడం తప్ప, వాళ్ళు హింసించడం తప్ప. వీళ్ళకి ఏంటంటే రాజకీయం అంటే దిగజారిపోతున్నారు. రాజకీయం అంటే అంత ఇది చేసి ఏదో చేయాలి. ఎవరైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే తప్ప ఎవరు ఎప్పుడైతే అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినవి చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చెప్తే వాళ్ళు హింసిస్తారు. వాళ్ళు ఏదో చెప్పడం, సోషల్ మీడియాలోనే వాళ్ళు విమర్శించడం, వాళ్ళ కుటుంబాలను విమర్శించడం, ఏదో చేశారని చెప్పడం, ఇదే పని వీళ్ళకి ఒక మానవత్వం లేదా? మనిషికి అధికారమే కావాలా? ఒక మంచి మనిషి మాట్లాడితే ఆ మాటలు విని చేయరా? ఇలాంటివన్నీ పెడతారా? ఎవరు మాట్లాడినా తను మాట్లాడింది ఇప్పుడు ఎంతోమంది మాట్లాడతారు, ఇలాంటివే చేస్తారా? ఇదే పని వీళ్ళకి. ఒక ఇది లేదా? ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా తీసుకొని వీళ్ళ మీద సరైన కేసులు పెట్టించి మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూడాలి. ప్రజలకి ఒక ఆడపిల్లండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. తనకి ఎంత అన్యాయం అండి. వాళ్ళు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుందండి. ఇలాంటి ఎవరండి అన్నం తిని మనుషులా వీళ్ళు ఇలాంటివి పెడతారా? సిగ్గు సీమి నెత్తిరి ఉందా వీళ్ళకి అసలు? అలాంటివి పెడతారు ఎవరైనా? తను చెప్పుకుంది గొప్ప, తనకు వచ్చిన దాన్ని ఇల్లు చూసి ఆనందపడితే అది చెప్పితే మీకు ఇదా నేరమా? చెప్పితే నేరమా చెప్పండి? అలా చేయడం ఎంత మంచిది. అది ఒక ఆలోచన ఉండాలి. ఒక మనిషి ఎవరు నీ పార్టీలో, నీ సోషల్ మీడియా నీ కోసం చెప్పుకో, ఇంకోళ్ళ కోసం విమర్శించకూడదు. ఎప్పుడు నీ గొప్పలు నువ్వు చెప్పించుకో, నీ పార్టీ గొప్పలు చెప్పుకొని చేయించు. అంతేగాని ఇంకొకరు మాట్లాడారని వాళ్ళ మీద నిందలు వేసి రకరకాల పెట్టించి విమర్శించడం మంచిది కాదు. ఎవరికైనా సరే, ఏ సోషల్ మీడియాకైనా సరే, ఏ పార్టీ అవని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మీరు మీ పార్టీ కోసం గొప్పలు చెప్పుకోండి, మీ పార్టీ కోసం మంచి మాటలు చెప్పుకోండి, మీ పార్టీ ఏం చేస్తుందని చెప్పుకోండి. ఒక ఆడపిల్లది మంచిగా చెప్పుకుంటే ఆ పిల్లని విమర్శించి చేయడం అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి చేసిన వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలి. మహిళా సంఘాలు ఒప్పుకోరు. ఇవన్నీ ఎలాగంటే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు అసలు వాళ్ళవన్నీ మళ్ళీ ఎలాగో పట్టుకొని వాళ్ళే విమర్శించాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి చేయకుండా చూడాలని గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటూ సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.